కట్అవుట్ కాదు, కంటెంట్ ముఖ్యం. నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు. మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాళ్ళం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? సినిమా అంటే ఇప్పుడు బడ్జెట్ ఎంత, ఎన్ని కోట్లు పెడుతున్నారు, అది 10లో ఉందా 100లో ఉందా, ఇలా రకరకాల డిస్కషన్స్ జరుగుతున్నాయి. తెలుగు సినిమా పాన్ ఇండియాలో సక్సెస్ అయిన తర్వాత బడ్జెట్ స్పాన్ కూడా అంతకంతకు పెరిగిపోవటం మిగతా సినిమాలపై కూడా ఆ ప్రభావం పడిందన్నది కాదనలేని నిజం. ఆయన మీద నాకు ఎలాంటి ఫీలింగ్ లేదు. బడ్జెట్ని బట్టి సినిమా స్థాయిని డిసైడ్ చేస్తున్నారంతా. కథ ఎలా ఉంది అన్నది కూడా బడ్జెట్ని చూసి చెప్పేస్తున్నారు. దర్శక రచయితల్ని నిర్మాతలు అంతే సులువుగా నమ్మిస్తున్నారు. ఊహల్లో మునుగ చెట్టెక్కించి రిలీజ్ తర్వాత ఒక్కసారిగా కిందకు వదిలేస్తున్నారు. బడ్జెట్ మోజులో పడి చాలా మంది కంటెంట్పై దృష్టి పెట్టడం లేదని కొంతమంది నిర్మాతల నుంచి వినిపిస్తున్న వాదన నిజమే. కంటెంట్ విషయంలో జాగ్రత్త పడేవారు అతి కొద్ది మందే కనిపిస్తున్నారు. ఎంత బలమైన కంటెంట్ను పేపర్పై పెట్టామని రివ్యూ చేసుకునే వారి సంఖ్య తగ్గిపోతుంది. ఉదాహరణకు 2025 సినిమాలే తీసుకుంటే టాలీవుడ్ సక్సెస్ రేట్ చాలా తక్కువగానే కనిపిస్తోంది. ఎక్కువ వైఫల్యం చెందాయని రివ్యూ చేస్తే కంటెంట్ వైఫల్యమే తెరపైకి వచ్చింది. మరి ఆ సినిమాల బడ్జెట్ చూస్తే మాత్రం భారీగానే ఖర్చు చేశారు. ఓ చిన్న సినిమాను తీసుకుంటే మినిమం బడ్జెట్ 5 కోట్ల రూపాయలుగా తేలింది. 5 కోట్ల నుంచి 20 నుండి 30 కోట్ల మధ్యలో చాలా సినిమాలు నిర్మాణమయ్యాయి. 30 కోట్ల నుంచి 50 కోట్ల 70 కోట్ల మధ్యలో మరికొన్ని సినిమాలు నిర్మాణమయ్యాయి. ఇవి టైర్ 2, టైర్ 3 కేటగిరీ కిందకు వస్తాయి. వాటి సక్సెస్ రేట్ చూస్తే మాత్రం నిర్మాతల లాభాల సంగతి పక్కన పెట్టు, కనీసం పెట్టిన పెట్టుబడి కూడా తేలకపోయాయి. ఓటీటీ డీల్స్తో గట్టెక్కిన చిత్రాలు మరికొన్ని ఉన్నాయి. మరికొన్ని చిత్రాల విషయంలో ఓటీటీలు కూడా ఆదుకోలేకపోయాయి. కంటెంట్పై డౌట్తో కొన్ని ఓటీటీలు అగ్రిమెంట్ ప్రకారం ముందుకు వెళ్ళనూ లేదు. తోచనంతా ఇచ్చి చేతులు దులుపుకున్నారు అన్నది తెరపైకి వచ్చింది. ఇక ఇంతటి పరిస్థితికి ప్రధాన కారణం ఏంటి అంటే కంటెంట్లో వైఫల్యం మాత్రమే. బలమైన కంటెంట్ అయితే థియేటర్లలోనే రిలీజ్ అవ్వాల్సిన పని లేదు. ఎదురు డబ్బులు ఇచ్చి ఓటీటీలే రిలీజ్ చేస్తున్నాయి. ఈ విషయంలో ఓటీటీలు 2 రకాల బిజినెస్ స్ట్రాటజీని అనుసరించి ముందుకెళ్తున్నాయి. నిర్మాతలకి ఇక్కడ థియేట్రికల్ బిజినెస్ పరంగా పెద్దగా లాభం రానప్పటికీ ఆ ప్రాఫిట్ ఓటీటీలో ఒప్పందంలో చూస్తున్నారు. నిర్మాతలు ఇలా ఓటీటీలపై ఆధారపడటంతోనే థియేట్రికల్ రిలీజ్ విషయంలోనూ ఓటీటీల ఆధిపత్యం కనిపిస్తోందన్నది వాస్తవం.